ఇండియా లెవెల్లో రూలింగ్ చేసింది. కొద్దిగా ఇది టైం మనం మిస్టేక్ అయింది, లేకపోతే మనమే ఇండియాలో రూలింగ్. మన సాయి మామూలు సార్ కాదు, ఎక్కడ ఎవరు కానీ వాళ్ళు గ్రామం దీన్ని తీసుకొచ్చి మండలం చేసేది, వీళ్ళు మున్సిపాలిటీ చేసేది. రోడ్లన్నీ ఎట్లా ఉండేది, ఎట్లా ఉండే ఊరు రకరకాలుగా డెవలప్ అయింది. ఫంక్షనాలు మన ఊళ్ళో 3 మండలాలు ఎట్లయిపోయింది. ఫంక్షనాలు, స్కూలు, మహిళా భవన్ రకరకాలుగా డెవలప్ అయింది. ఎవరు చేస్తారు? ఏ కాంగ్రెస్ పార్టీ చేసింది 56 ఏళ్ళు పరిపాలించింది. దానికంటే ముందు వాళ్ళే ఉన్నారు కదా కాంగ్రెస్. ఇప్పుడు కూడా 2 ఏళ్ళు చెప్తున్నారు కదా. ఏం చేసింది? మళ్ళీ చూడలే తిరుగుతా ఉంటారు. నామినేటెడ్ పోస్ట్ వేసుకుంటూ తిరుగుతా ఉన్నారు. అలాగే తిరుగుతా ఉంటాయి, వదిలేసారు తిరుగుతా ఉంటాయి. ఉద్ధరించాక బాగా వడగొట్టాక మేడ్చల నీళ్ళు వస్తలే, వాళ్ళని వస్తలేదు. అదే కేసీఆర్ తిరగచ్చు 43 కోట్ల దాటి మొత్తం రిజర్వేషన్ పెట్టింటారు. నీళ్ళు తెలియదు. 44,000 చెరువులు కలకాల నాటుకుంటే దానిలో నాటుకుంటే మేలు ఉన్నాయి. కేసీఆర్ అన్ని చెరువులన్నీ వెళ్ళిపోతుంది. నీళ్ళే వస్తున్నాయంటే నీళ్ళే అంటే కాంగ్రెస్ నీళ్ళు ఇస్తారు. ఈ చలికాలంలో సంక్రాంతి నీళ్ళు ఇస్తారు. వేగం అర్థం మాట్లాడుతున్నాం. వేగం ఇస్తున్నాం. వాయిదాలు వేసుకో నేను మినిస్టర్ ధర్నా చేసి మరి ఇప్పుడు ఆయన గవర్నమెంట్ వచ్చింది కదా, ఒక్కడు తీశారు కదా. 2 ఏళ్ళ దాని మూసులు తీసుకో. నేను దగ్గర దాన్ని తీసుకొస్తాను గవర్నమెంట్ పైగా తెచ్చినాడు ఒక్కడు. అక్కడ అంతా నా లీడర్ దగ్గర రెవెన్యూ సీసీఎల్కు తీసుకొచ్చిన దాన్ని చేయలేదు. అదే ఇప్పుడు ఎస్సీలకు 320 ఎకరాలు దాన్ని 100 ఎకరాలు క్లీన్ చేపించాను. మొత్తం ఎస్సీలంతా కావాలి తెచ్చిపోయారు, అవ్వ తెచ్చిపోయారు, బిడ్డ తెచ్చిపోయారు, కొడుకు తెచ్చిపోయారు. 70 ఏళ్ళు పెండింగ్ ఉందని క్లియర్ చేస్తామని తెచ్చారు. అది దాన్ని చెప్పిస్తాడు కట్టేసారు. 20 ఏళ్ళ పైబోలు దాన్ని ముట్టుకోలేదు. కాంగ్రెస్ స్టార్ట్ అయింది. మొన్న నేను సగం కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా స్కూల్ తెలుస్తున్నా, మేడ్చల్లో తెలుస్తున్నా, చల్లపల్లిలో తెలుస్తున్నా, మన కుందర్పల్లిలో తెలిసిన నాకు ఎంపీ కేసీలు, ఎమ్మెల్యే కేసీలు, మినిస్టర్ అయినా వాళ్ళ ఎమ్మెల్యే తెలిసిన నాకు ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరు కూడా బయట 70 లక్షల రూపాయలు ఉంటే నేను 35,000 చేసాను. 35,000 వాళ్ళకంటే వాళ్ళు చెప్పిస్తాను, వాళ్ళకంటే డిసైడ్ ఎక్కువ సాధిస్తాను. అది డిసైడ్ చేసుకొని స్కూల్ చేస్తాను. ఇండియాలో టాప్ ఇప్పుడు మా ఫ్యామిలీలో 4 మెడికల్ కాలేజ్, నాకు 2, మా అల్లుడికి 1, మా తమ్ముడికి 1. హైయెస్ట్ ఎంబీబీఎస్ సీట్లు మా తల్లి, హైయెస్ట్ పీజీ సీట్లు మా తల్లి, నా తల్లి 50, హైయెస్ట్ ఇంజనీరింగ్ సీట్లు నా తల్లి, హైయెస్ట్ ఫార్మా సీట్లు నా తల్లి. అంటే ఇండియా గురించి చేస్తున్నాయా? నేను ఇక్కడ రాకుండా మన తెలంగాణ హైదరాబాద్ రాకుండా వైజాగ్లో తీసుకున్నాను యూనివర్సిటీ కోసం, తిరుపతిలో తీసుకున్నాను, విజయవాడలో తీసుకున్నాను. నిన్న మొన్న ఇందోర్ పోయాను. వస్తున్నప్పుడే ఫోన్ వచ్చింది, అన్నా నాకు ఇష్యూ ఇందోర్లో ఉంటుంది. అసలు నేను పార్లమెంట్ ఎంత గొప్ప నాకు ఇంకా కసి పెరుగుతుంది, ఇంకా పని చేయాలి, ఇంకా మంచి ఇంజనీర్, 3rd క్లాస్ ఇంజనీరింగ్ తయారు చేయాలి, 3rd క్లాస్ డాక్టర్లను తయారు చేయాలి, 3rd క్లాస్ ఫార్మసిస్టులను తయారు చేయాలి, మంచి నాయకులను లీడర్లను తయారు చేయాలి. కాబట్టి మీరు కూడా అదే పని చేస్తే చాలా గొప్పలు అవుతారు. నేను ఏమి చేయను, ఇందులో కూడా పెట్టబోతున్నా కాలేదు. ఎందుకంటే ఇండియా లెవెల్లో మళ్ళీ బ్రాండ్ ఉండాలని పని చేస్తున్నాం ధైర్యంగా. మా పిల్లలకు అదే చెప్తున్నా, ఈడ పెట్టింది కాదు, ఇండియా లెవెల్లో నాకు పేరు రావాలి. ఆంధ్రలో ఎంత ఫేమస్ అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్
పడుతుంది తిరుపతి పోతే జాగ్రత్త సీఎం మోడీ అంటే కూడా ఎక్కువ బాగాలేదు అమెరికా నెంటల్ లెవెల్ పైసలు రాలే చెక్ చేసిన పైసలు రాలే ఇంకోటి మరి 5 లక్షలు మాకైతే అని చెప్పి ఎవరు నా ప్లాట్ మా ఫిల్మ్ ప్లాట్ అది ఇదే అంటున్నారు ఎవరు పట్టుకుంటే ముందుకు వస్తాయి ప్రజలు నిత్యంతో సంఖ్యతో మాకెందుకు ఇల్లు బంగారం వచ్చి 40,000 కోటి రూపాయల ప్లాట్ మాకెందుకు చేయాలని వాళ్ళు వస్తూనే లేదు పట్టుకుంటలేదు 20 లక్షల ప్లాట్ అవుతున్నాయి ఇరవై కదా మన జిల్లాలో అందుకని ముందుకు వస్తలేదు వాళ్ళ ఎన్ని స్కీములు కథమైపోయింది మనం బంగారం కథమైపోయింది అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వలేదు మళ్ళా మన ఆడపిల్లలకు 2,500 ఇవ్వలేదు మళ్ళీ ఇంత రకరకాలుగా మన తాతలకు 2,000 ఇచ్చారు 4,000 ఇస్తాను 2,000 ఇస్తున్నారు ఇట్లా అన్ని మాట్లాడుతుంది 2 ఏళ్లలో ప్రజలకు విరక్తి అయిపోయింది వాళ్ళు ఇంకొక 50 అయితే దుంబాలైపోతుంది కాంగ్రెస్ పార్టీ అంత గుర్తు పడిపోయింది వాళ్ళకి అయిపోయింది ఇట్లా అయిపోయిందో మన పార్టీ వాళ్ళ రూలింగ్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం లేదు కొందరు వాళ్ళ అక్కడికి వదిలేదు ఇంకా పెద్దలైపోతున్నారు ఎందుకు వస్తున్నారు నాకు మంచి అవకాశం ఉంది భగవంతుడు ఇంత పెద్దగా అసలు నా అసెంబ్లీ ఎలక్షన్ లో మీటింగ్ పెడితే కూడా మొత్తం సామీపేలు అలియాబాద్ 3 జిల్లాల అన్ని పెడితే కూడా ఇంత మంచి ఇలా ఒక మండలం వచ్చిందంటే చాలా హ్యాపీగా పిల్లైనా చాలా శక్తితో మంచిగా ధైర్యంతో చూసుకుంటున్నారు మీరంతా నాకు మంచిగా కట్టుబడిపోయింది తప్పకుండా మీ మమ్మల్ని 24 గెలిపించుకునే బాధ్యత నాకు కూడా సాహసంగా పనిచేస్తా ఇక్కడ మా చిన్న కొడుకు పెడతా మీకు ఇన్ఛార్జ్ మా భద్రారెడ్డిని పెడతా డాక్టర్ను